వాడు జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ లీడర్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి మన రామంచ రాజు అలియాస్ రాజయ్య వారిని కలవడానికి వచ్చాము. ఇక్కడ సర్పంచ్ గా గెలిచినాక గ్రామ ప్రజలకు చేసే అభివృద్ధి ఏంటో సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్ చెప్పండి, మీరు సర్పంచ్ గా గెలిస్తే ఇక్కడ గ్రామంలో చేసే అభివృద్ధి ఏంటి? మాది కనగర్తి గ్రామం, ఇల్లంతకుంట మండల్. మా గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం. ఈ గ్రామంలో ముఖ్యంగా మాకు ఒక 4 సమస్యలు రైతులకు సంబంధించినవి ఉన్నాయి. వ్యవసాయ భూములకు వెళ్ళే దారులు ఏవైతే ఉన్నాయో అవి గుంతలతో రైతులు, మహిళలు, కూలి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు రాయకుంట అనే ఒక రహదారి ప్లస్ మత్తడి, కెనాల్ కాలువ ఇలా దారులు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మేము గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వాటి కొంత ఫండ్ తీసుకొని మా గ్రామంలో మాకు చెరువులు ఉన్నాయి. ఏ బాటకైనా కూడా మాకు చెరువు ఉంది. ఆ చెరువుల మట్టి బయటికి తరలించకుండా మా మట్టి రోడ్లను మేము బాగు చేసుకొని రైతులకు రహదారి వేయాలని మేము ఆలోచన ముందుకు వచ్చామండి. ఓకే సార్, మీకు ఇంతకు ముందు ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? మేము గత 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఈ గ్రామంలో ప్రతి పొలిటికల్ సిస్టంలో కూడా మేము పనిచేసుకుంటూ వచ్చామండి. మా ప్రజలకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటి సంక్షేమ పథకాలు అందించడంలో కూడా మేము కీలక పాత్ర పోషించి పలు కార్యక్రమాలు కూడా చేసిన అనుభవం ఉందండి. ఓకే సార్, మీరు సర్పంచ్ గా గెలిస్తే మొదటగా ఇక్కడ మహిళలకు చేసే ఉపాధి ఏంటి? మహిళలకు సంబంధించి ఇక్కడ ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం ద్వారా పలు రకాల వాళ్ళకు పథకాలు ఇస్తూ ఉంటారు. ఏంటి, కుట్టు మిషన్ కావచ్చు, కంప్యూటర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా కంప్యూటర్ ద్వారా కూడా వాళ్ళకి శిక్షణ పొంది ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఉపాధి అవకాశాలు ఎందులో ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలందరినీ కూడా తీసుకొని పలు రంగాలలో వారిని అభివృద్ధి చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. సరే, ఇక్కడ గ్రామంలో ఉన్న మేజర్ సమస్యలు ఏంటి, మీరు చేసే అభివృద్ధి ఏంటి? మా గ్రామంలో అంటే పలు గ్రామాల్లో సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు. ఈ గ్రామంలో కొన్ని స్తంభాల సమస్యలు, కరెంట్ లైన్ సంబంధించిన అట్లాంటివి కూడా ఉన్నాయి. కొన్ని డ్రైన్స్ అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఆ సమస్యలతో పాటు ఈ మట్టి రోడ్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన మట్టి రోడ్లు మాకు ప్రధానంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము గెలిచిన తర్వాత, మా ప్రజల ఆశీస్సుతో గెలిచిన తర్వాత మేము వాటిని అన్నింటినీ ప్రభుత్వం నుంచి మేము రావాల్సిన ప్రతి ఫండ్ను తీసుకొని మంత్రి గారి దగ్గరికి ఎక్కడ పోయి ఫండ్ తీసుకొచ్చి చేసే ఆలోచనలో మేము ఉన్నాం. సార్, ఇక్కడ మేము వస్తున్నప్పుడు మరి గ్రామంలో పబ్లిక్ ని అడగడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కొంతమంది వరకే వచ్చాయట, ఇంకా చాలా వరకు రాలేదట. మరి సెకండ్ విడతలో అయినా మీరు ఏమైనా వచ్చే ప్రయత్నం చేస్తారా? మా గ్రామంలో వాస్తవానికి 20-25 మందికి మొదటి విడతలు వచ్చినాయి. తర్వాత విడతలో వచ్చే ఇందిరమ్మ ఇండ్లు రావడం జరుగుతుంది. వాటితో పాటు మేము అధికారంలోకి వస్తే, మమ్మల్ని సర్పంచ్ ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే ఇంకా మేము అధికారంతో ఎక్కువ ఇళ్ళని తెప్పించుకొని మా ఇల్లు లేని వారికి అందరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా పెన్షన్ సమస్య కూడా ఉందట. సరే, ఇంకా యువకులకు కూడా ఇక్కడ జిమ్ లేదట, వాళ్ళు కూడా మేము అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ దాన్ని కూడా మీరు తెచ్చే మార్గం ఏమైనా చూస్తారా? మా గ్రామంలో పలు సామాజిక వర్గాలలో యువత పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆ యువతకు సంబంధించి మేము చాలా విద్యారంగంలో ఉన్నారు. వారికి గ్రంథాలయం ఏర్పాటుతో పాటు వాళ్ళు శారీరక ఆరోగ్యం ఉండడం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కోసం కూడా మేము కృషి చేస్తాం. పెన్షన్కి సంబంధించి చాలా మంది పెన్షన్స్ అనేవి అంటే భర్తకు వచ్చి భార్య చనిపోతే భార్యకు పెన్షన్ ఆటోమేటిక్గా చేస్తున్నారు. కానీ కొత్త పెన్షన్స్ అనేవి ప్రారంభం కాలేదు. అవి రాగానే మిగతా అందరికి కూడా పెన్షన్స్ ఇప్పించే అవకాశం తీసుకుంటాం. ఓకే సార్, చివరిగా మీ ఇల్లంతకుంట గ్రామస్తులకు మీ ఓటు అభ్యర్థన చేయండి. మీ గుర్తేంటో చెప్పి ఒక్కసారి వాళ్ళకు ఏం చెప్తారో చివరిగా చెప్పండి. కనగర్తి గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చేతులు జోడించి వేడుకునేది ఏంటంటే, నేను రామంచ రాజయ్య అనే నేను గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మీరందరూ నన్ను గమనిస్తున్నారు. ఎక్కడ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది అయినా కూడా మీకు అందుబాటులో ఉంటూ
అందరికి అందుబాటులో ఉన్నాను. నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను మీ తోడుగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? రాజు ఎందుకు? మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మా అందరికీ అన్ని పనులు చేస్తాడు. మా అందరికీ కోరిక రావాలని మా అందరం ఆయనకు ఆశీర్వదిస్తున్నాం. కత్తెర గుర్తు. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు సునంద. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి ఎవరికి వేస్తావు ఓటు? రామంచ రాజుకి వేస్తాం. ఎందుకు? ఆయన మాకు చదువుకున్న వ్యక్తి, అన్ని అవధాన కలిసిన తెంచినోడు, అందరం ఆయనే ఎన్నుకుంటాం. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు పోషమ్మ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేస్తావు ఓటు? రాజుకు, రామంచి రాజుకు. ఎందుకు? ఎందుకు? నా కొడుకు కోటార్సు లేదు, ఇల్లు లేదు, ఇల్లు తెప్పించుకుందామని ఎత్తా. తెప్పిస్తానని చెప్పిండా మరి? చెప్పిండు. ఏం పేరు? పుల్లసారా. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి వేస్తావు ఓటు? రాజుకు. ఎందుకు? ఆయన అందుబాటులో ఉంటాడు గనక, సేవలు చేస్తాడు గనక, ఆయన చూసి మంచి వ్యక్తి గనక ఎత్తాను. ఇక్కడ మన సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నాయి గనక మంచి వ్యక్తి గనక రాజుని వేసి గెలిపించుకోవాలి. కత్తెర గుర్తు అది. అందుకొరకే చదువుకున్న వ్యక్తి అందుబాటులో ఉంటాడు, ఏ పనికైనా చేస్తాడు అనండి మాకు ఆలోచన. కూడా మేము ఓకే, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి వేస్తారు ఓటు? రామంచ రాజు. ఎందుకు? రామంచ రాజుకు ఎందుకు చేస్తున్నామంటే, గత 15 ఏళ్ళ కాంచెల్లి ఎవరికి కష్టం వచ్చినా, ఏ ఇంట్లో ఆపత వచ్చినా ముందు పోయి వాళ్ళకు అండదండలు నిలబడుకుంటూ, వాళ్ళకు భరోసా చెప్పుకుంటూ, ఆర్థికంగా కూడా తోడ్పడుకుంటూ ఉంటూ, వాళ్ళకు ప్రోత్సహించుకుంటూ, భరోసా చేసుకుంటూ, కార్యక్రమాలను వెళ్ళి తీసుకుంటూ, ప్రతి ఒక్కరిను ఆయన తోటి భాగస్వామి, వాళ్ళ తోటి తమ్ముడు, వాళ్ళ ఇంట్లో వ్యక్తి లెక్క చూసుకుంటూ మాకు అందరికీ సపోర్ట్ ఇస్తుండే. కాబట్టి మేము రామంచ రాజును కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించాలని భారీ మెజారిటీ తోటి గెలిపించి మేము ఈ ఊరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. కేవలం సర్పంచ్ కోసమని కాదు, మాకు పదవి వస్తే పెద్ద మాకు కిరీటాలు వస్తాయని కాదు, ఒక సమాజానికి ఒక మార్గదర్శకంగా మంచిగా చదువుకున్న వ్యక్తి, అంతకుముందు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. గత 10 సంవత్సరాలు అన్ని విషయాలు తెలుసు కాబట్టి సమాజంలో కూడా ఈ 15 సంవత్సరాలు అన్నీ ఆయన చూశాడు. ఎవరి ఇంట్లో కష్టం, బాధలు, ఎవరెవరో ఆపదలు, సంపదలు, ఆడోళ్ళు కానీ, మొగోళ్ళు కానీ, పిల్లలు కానీ, చదువుకునే వ్యక్తులు కానీ, ఫీజుల విషయంలో కానీ, ఆర్థికంగా అన్ని రకాలు కూడా సహాయం చేసుకుంటూ ముందుకు పోతుండు. అయినా తోచిన సహాయం చేసుకుంటూ ఈ యొక్క మా క్యాస్ట్ అనే కాదు, మాది ఎస్సీ, మాదిగా మాకు రిజర్వేషన్ వచ్చింది. ఆ దేవుడు ఇచ్చిన వరం, అంబేద్కర్ ఇచ్చిన మాకు గొప్ప వరం. మేము గొప్ప వరాన్ని మేము భాగస్వామ్యం చేసుకుంటూ ఇవాళ అన్ని కులస్తులు, ఈ మేమే కాదు, మాకు ఇవాళ ఎంతమంది మా విలేజ్లో కనగర్తి గ్రామంలో ఎంతమంది కులస్తులు ఉన్నారో అంతమంది కులస్తులతోటి మేము భాగస్వాములు అవుతున్నాం.